అమరావతికి చట్టబద్ధత బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందడం, మరి కాసేపట్లో రాజ్యసభలో చర్చకు రాబోతుండడం పరిణామాల మధ్య ప్రధాని మోదీని ఏపీ మంత్రి లోకేష్, టీడీపీ ఎంపీలు కలిశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత మోదీతో లోకేష్ విడిగా కొద్దిసేపు మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని మోదీకి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభలో చర్చకు లోకేష్ హాజరవుతారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాక సాయంత్రం 4 గంటలకు విలేకరులతో లోకేష్ ఎంపీలతో కలిసి మాట్లాడతారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యసభలో కాసేపట్లో చర్చకు రాబోతోంది. గంట సేపు బిల్లుపై చర్చిస్తారు. టీడీపీ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సానా సతీష్, బీజేపీ నుంచి డాక్టర్ లక్ష్మణ్, పాకా సత్యనారాయణ మాట్లాడతారు. వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి చర్చలో పాల్గొంటారు. బిల్లును వ్యతిరేకిస్తూ నిన్న లోక్సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. ఇవాళ రాజ్యసభలో కూడా బిల్లును వైసీపీ వ్యతిరేకించబోతోంది. Members, a supplementary list of business has been issued for consideration and passing of the Jan Viswas Amendment of Provisions Bill 2026 as passed by Lok Sabha. One more government bill has been listed in today's revised list of business in order to dispose the urgent government legislative business. If the House agrees, the lunch hour and the private members' resolutions may be dispensed with today. As the time allocation for these bills has not been done by the Business Advisory Committee, I held discussions with the Honourable Minister of Parliamentary Affairs and Honourable leaders of the parties, and as per the consensus reached, the House may agree to allot 2 hours for Andhra Pradesh Reorganization Amendment Bill 2026 and 3 hours for the Jan Viswas Amendment of Provisions Bill 2026 as passed by the Lok Sabha. అమరావతికి చట్టబద్ధత బిల్లు నిన్న లోక్సభలో ఆమోదం పొందడం, మరి కాసేపట్లో రాజ్యసభలో చర్చకు రాబోతుండడం పరిణామాల మధ్య ప్రధాని మోదీని ఏపీ మంత్రి లోకేష్, టీడీపీ ఎంపీలు కలిశారు. అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ తర్వాత మోదీతో లోకేష్ విడిగా కొద్దిసేపు మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు పూర్తి మెజారిటీతో పార్లమెంటు ఆమోదం లభించడానికి కృషి చేసిన ప్రధాని మోదీకి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యసభలో చర్చకు లోకేష్ హాజరవుతారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాక సాయంత్రం 4 గంటలకు విలేకరులతో లోకేష్ ఎంపీలతో కలిసి మాట్లాడతారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు రాజ్యసభలో కాసేపట్లో చర్చకు రాబోతోంది. గంట సేపు బిల్లుపై చర్చిస్తారు. టీడీపీ నుంచి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సానా సతీష్, బీజేపీ నుంచి డాక్టర్ లక్ష్మణ్, పాకా సత్యనారాయణ మాట్లాడతారు. వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి చర్చలో పాల్గొంటారు. బిల్లును వ్యతిరేకిస్తూ నిన్న లోక్సభ నుంచి వైసీపీ వాకౌట్ చేసింది. ఇవాళ రాజ్యసభలో కూడా బిల్లును వైసీపీ వ్యతిరేకించబోతోంది.